శ్రీకాకుళం జిల్లా పలాసలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీదిరి నివాసానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. అక్కడ టెన్షన్ వాతావరణాన్ని స్క్రీన్ పైన మనం చూడొచ్చు. పోలీసుల అరెస్టు ఏ క్షణమైనా జరగచ్చన్న సంకేతాలు ముందుగానే వెలువడ్డాయి. ఒక కక్ష సాధింపుతో అక్కడ ఒక నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, ఇంతకంటే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏంటి, జరిగినటువంటి కేసేంటి, దానికి సీదిరి అప్పలరాజుకి ఏమైనా సంబంధం ఉందా అంటే కేసుకు సంబంధం లేకపోయినా ఒక కక్ష సాధింపుతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏంటి పోలీసుల కక్ష సాధింపులో మరో మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారని అనుకోవచ్చా? అసలు ఆ కేసుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఈశ్వర్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కొద్దిసేపటి కిందటే పలాసలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే ఒక బీసీ నాయకుడు, వైద్యుడైనటువంటి మత్స్యకారైనటువంటి డాక్టర్ అప్పలరాజు పైన కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. అక్రమ కేసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఆశ్చర్యంగా, సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో కూడా ఒక మాజీ మంత్రిని ఇరికించి మరి అరెస్ట్ చేసినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం ఇప్పుడు ఈ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వమే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కుమారుడు 6వ యాక్సిడెంట్ కేసుకి సంబంధించి ఆ కుమారుని ఇప్పటికే కోర్టులో పోలీసుల ముందు లొంగిపోయాడు. కోర్టులో హాజరుపరిచారు. అతను రిమాండ్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక బైక్ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి మరణించినటువంటి కేసుకి సంబంధించి ఆ కేసులో A3గా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల తీరు పట్ల న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా చంపడానికి ప్రయత్నించారంటూ కొన్ని సెక్షన్ని పెట్టినప్పుడు అప్పలరాజు కుమారుడికి సంబంధించినటువంటి రిమాండ్ సందర్భంగా కోర్టు తిట్టి మరీ ఆ సెక్షన్ ని మార్పులు చేసింది. సో అదే కేసులో మళ్ళీ ఇప్పుడు A3గా మాజీ మంత్రి అప్పలరాజుని పేర్కోవడమే కాకుండా మాజీ మంత్రి అప్పలరాజుని ఇప్పుడు అరెస్ట్ కోసం ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈలోగా ఎలాగైనా సరే కక్ష సాధించాలన్న ఉద్దేశంతో అరెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటికి ఈరోజు సాయంత్రం భారీ ఎత్తున పోలీసులు రావడం, ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్రంగా ప్రతిఘటన అక్కడ చూపించారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రి అప్పలరాజు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు కాబట్టి, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపై ఏదో ఒక అక్రమ కేసు పెట్టి జైలుకి పంపి కక్ష సాధించాలి రెడ్ బుక్ పేరుతో అనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇక్కడ మాజీ మంత్రి అప్పలరాజు సాధారణంగా ఎక్కడైనా కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఇప్పటి వరకు బహుశా భారతదేశంలో ఏ ఒక్క యాక్సిడెంట్ కేసులో కూడా నమోదైనటువంటి దాఖలాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం కుమారుడు యాక్సిడెంట్ చేశాడని అప్పటికే ఆ కుమారుడు అరెస్ట్ అయ్యి అతను రిమాండ్ లో ఉన్న తర్వాత కూడా తండ్రి పైన ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పలాసలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాశీబుగ్గ పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అప్పలరాజు నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అప్పలరాజుని అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఇది ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా ఎలాగైనా అప్పలరాజుని అరెస్ట్ చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, చెప్పడం. కేసుల్లో ఆశ్చర్యంగా యాక్సిడెంట్ కేసుల్లో కూడా కొడుకు ఒక యాక్సిడెంట్ చేస్తే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అన్నది బహుశా ఎక్కడ జరగదు. దానికి తోడు ఒక రోడ్ యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అన్నది అది ప్రభుత్వం పోలీసులు కలిసి
ఇటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతాయి ఎక్కడైనా? అదే బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడి కుటుంబంలో కూడా ఇటువంటి అంశాలు చోటు చేసుకోలేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో రాజకీయ నాయక సంబంధ వాహనాలు యాక్సిడెంట్ ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది సహజం. కానీ ఇక్కడ ఏంటంటే అప్పటికే మంత్రి అప్పలరాజు వెళ్ళి ఆయన కుమారుని కూడా పోలీస్ స్టేషన్ సరెండర్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న తర్వాత కూడా మాజీ మంత్రి అప్పలరాజు ప్రోత్సహించారు ఆ యాక్సిడెంట్ కానీ, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఇష్టానుసారంగా సెక్షన్ లో జోడించి ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రి పైన కేసు నమోదు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో గతంలో నారా లోకేష్ పైన విమర్శలు చేశారని, చంద్రబాబు పైన విమర్శలు చేశారని ఈ మధ్యంతా కొన్ని వీడియోలు కూడా ఉద్దేశపూర్వకంగానే చెప్పడం. సో ఒక ప్రీ ప్లాన్డ్ గా మాజీ మంత్రి అప్పలరాజుని ఈ కేసులో ఇరికించారు. యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేయడం, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి పైన కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి రికార్డు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. బహుశా ఇప్పటివరకు టీడీపీ నాయకులు కుమారులు ఎన్నో సందర్భాల్లో తాగి వాహనాలు ర్యాష్ గా నడిపి యాక్సిడెంట్లు చేస్తున్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రమాదం అనేది అనుకోకుండానే జరుగుతుంది, అదే దాన్నే ప్రమాదం అంటాం మనం. కానీ అటువంటి సందర్భాల్లో యాక్సిడెంట్ కేసే నమోదు చేస్తారు. కానీ ఆ రోజు ఎప్పుడు ఇంతమంది టీడీపీ నాయకులు కుమారులు ఏవైనా యాక్సిడెంట్ కేసులు ఏవైనా ఉన్నా ఏ రోజు ఆ ప్రభుత్వం అలా వ్యవహరించలేదే. కానీ ఇంత దుర్మార్గం ఏంటి? ఒక యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా చిత్రీకరించాలనే తాపత్రయం. హైకోర్టు ఏమంది, కోర్టు ఏమంది ఈ విషయం పైన? ఈ కేసులో చాలా స్పష్టంగా కొద్ది రోజుల కిందట అప్పలరాజు కుమార్ని రిమాండ్ కి పెట్టినప్పుడు, రిమాండ్ కోసం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అందులో సెక్షన్ 105 ఏదైతే ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలని ప్రయత్నించారంటూ కొన్ని సెక్షన్లు జోడించారు. సో ఉద్దేశపూర్వకంగానే బండితో గుర్తించి ఆ వ్యక్తిని చంపే ప్రయత్నం చేశారన్నటువంటి సెక్షన్, అంటే కేసు తీవ్రతను పెంచడం కోసం, అప్పలరాజుని ఇరికించడం కోసం ఆ రోజు ఈ సెక్షన్ ని జోడించినటువంటి పరిస్థితి. సో అది కోర్టు సెక్షన్ మార్చిన తర్వాత కూడా ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసేసారంటూ ఏదైతే హత్య కేసుగా ముందు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేశారో ఆ సెక్షన్ కోర్టు కొట్టేసరికి సాక్ష్యాలు తారుమారు చేశారంటే కొన్ని సెక్షన్లు జోడించి మాజీ మంత్రి అప్పలరాజుని ఎలాగైనా ఈ కేసు ఫ్రేమ్ లోకి తీసుకురావాలి, ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నటువంటి దురుద్దేశం చాలా స్పష్టంగా ముందు నుండి ఉంది, ప్రీ ప్లాన్డ్ గా ఉంది. సో ఈ కేసులో ఆ సెక్షన్లు పెట్టడానికి మళ్ళీ ఏమైనా వెనకాడతారేమైనా ముందు కాశీపోకి సిఐని కూడా బదిలీ చేశారు. సో చాలా విచిత్రంగా పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వరుసగా ఎవరైతే మా మంత్రులు అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్యే గౌతీరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఇవాళ పార్థసారథి ఆ జిల్లాకు వెళ్ళినటువంటి సందర్భం కానీ, సో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, ఎల్లో మీడియా కానీ ఒక కథనాన్ని ప్రిపేర్ చేసి ఎలాగైనా అప్పలరాజు చుట్టూ ఈ కేసుని తిప్పి అప్పలరాజు ఉద్దేశపూర్వకంగానే ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అప్పలరాజు పోలీసులు అదుపులో తీసుకున్నారు. చూస్తున్న విజువల్స్ లో కూడా కుటుంబ సభ్యులు, అప్పలరాజు భార్య కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ నరసింహారావు ఇతర నాయకులంతా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ కుటుంబంలో మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడిని అరెస్ట్ చేశారు. కుమారుడికి దెబ్బలు తగిలిన తర్వాత కోర్టు ఆసుపత్రికి పంపిస్తే అక్కడ నుండి కూడా మళ్ళీ దాన్ని కూడా రాజకీయం చేసి అక్కడ కూడా కక్ష సాధించి ఆసుపత్రి నుండి ఇమీడియట్ గా మళ్ళీ జైలుకు పంపాల్సిందే అంటే పిల్లల పైన కూడా రాజకీయ కక్ష సాధించి ఏ స్థాయిలో ఆసుపత్రిలో వైద్యం కూడా అందకుండా అక్కడికి పంపాలన్న ఉద్దేశంతోనే ఆదేశించినటువంటి పరిస్థితి. అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అతను కూడా చిన్నపిల్లాడే యాక్సిడెంట్ చేశాడు, తప్పే. ఒక వేగంతో వెళ్ళాడా, పొరపాటున జరిగిందా, తప్పే. కానీ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా? ఫైల్స్ వచ్చి 70 రోజులు 75 రోజులు హాస్పిటల్లో పడుకున్న వీళ్ళ ఇలాంటి పనులు చేసేది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఉదాహరణ ఇదే జిల్లాకు వర్తిస్తుంది. అది కూడా మాజీ మంత్రి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, అప్పట్లో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఫైల్స్ ఉన్నాయంటూ ఫైల్స్ ఆపరేషన్ అయిపోయింది. ఫైల్స్ ఆపరేషన్ కూడా జరిగిపోయాక ఫైల్స్ ఆపరేషన్ చేయడం కావాలంటూ సతీష్ గారు, సతీష్ ఇక్కడ ఫైల్స్ ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత రమేష్ ఆసుపత్రిలో మాత్రమే ఉంచాలని ఒక ప్రత్యేకమైన పిటిషన్ వేయించి రమేష్ ఆసుపత్రి మాత్రమే కావాలని ప్రత్యేకంగా కోరుకొని ఆ సందర్భంలో జైలుకి వెళ్లకుండా తప్పించున్నది ఇదే జిల్లా. అది మళ్ళీ కార్మికులకు సంబంధించినటువంటి మందుల కొనుగోలులో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసు. అది ఆ కేసులో జైలుకి వెళ్లకుండా బయట ఉండి తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఒక యాక్సిడెంట్ కేసుని హత్య కేసుగా సాక్ష్యాలు తారుమారు చేశారన్నట్టుగా మార్చేసి ఆయన కుమారుడు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా శాంతించకుండా మాజీ మంత్రి అప్పలరాజు కూడా జైలుకి వెళ్ళాలంటే ఒక కక్షపూరితంగా ఈ కేసు నమోదు చేయడం, ఒక బీసీ
మత్స్యకారుడు ఉన్నత విద్యావంతుడు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గారితో ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులు ఇరికించిన అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మత్స్యకార పలాసలో కుటుంబం టెన్షన్ నుంచి, వాతావరణం. ఒక బీసీ కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులను తాట తీస్తానేదో అన్నారు. వాళ్ళేమో తోక కత్తిరిస్తానన్నారు నాయి బ్రాహ్మణుని, మత్స్యకారులను అయితే తాట తీస్తానన్నారు. అటువంటి మత్స్యకారుల కుటుంబాన్ని, బాగా వెనుకబడినటువంటి మత్స్యకార కుటుంబం నుంచి ఒక డాక్టర్గా ఎదిగి, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి, ఒక మంత్రిగా ఎదిగి, ఇన్ని రకాలుగా ఒక గొప్ప స్థితికి ఎదిగినటువంటి ఒక వ్యక్తిని ఏదో ఒక అక్రమ కేసులో ఇరికించి ఒక బీసీ నాయకుడిని జైలుకు పంపాలనే కుట్రను ఎట్లా చూడాలి? చాలా స్పష్టంగా ఇది ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే చాలా రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌతు శిరీష, అదే విధంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు ఆ తెలుగుదేశం పార్టీని విమర్శలు చేస్తారు, గట్టిగా ఘాటుగా స్పందిస్తారంటే ఒక లక్ష్యం. ఎందుకంటే ఎవరు ప్రశ్నించే గొంతుకులున్నా, ఎవరు బలంగా మాట్లాడే గొంతుకులున్నా, ఎవరు తెలుగుదేశం పార్టీ అవినీతిని నిలదీసినా ఆ గొంతులు మోయించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం. అందులో భాగంగా ఎందుకంటే వృత్తిరీత్యా వైద్యుడైనటువంటి డాక్టర్ అప్పలరాజుకి సంబంధించి ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ ఒకసారి పరిశీలించారు. అనేక సందర్భాల్లో అప్పలరాజు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పలరాజుకి గతంలో గోల్డ్ మెడల్ ప్రదానం చేసినటువంటి పరిస్థితి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ర్యాంకర్ గానే కాదు, అసోసియేట్ ప్రొఫెసర్ గా కూడా పనిచేసినటువంటి, సో వైద్యుడే కాదు విద్యను నేర్పేటువంటి అధ్యాపకుడిగా కూడా పనిచేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది. సో అటువంటి వ్యక్తి కిడ్నీ సమస్యను వెలుగులోకి తీసినప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నీ సమస్య కోసం పోరాటం చేసినప్పుడు రాజకీయాల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైద్యుడు ఉండాలి, వెనుకబడిన ప్రాంతం నుండి, ఉద్దానం ప్రాంతం నుండి ఇక్కడ సమస్యను తెలిసినటువంటి వైద్యుడిని రాజకీయాలకు తేవాలనే ఉద్దేశంతో అప్పలరాజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంత ట్రాక్ రికార్డు ఉన్నటువంటి అప్పలరాజు పట్ల ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే శ్రీకాకుళం లాంటి జిల్లాలో బలంగా వినిపించేటువంటి గొంతులన్నింటినీ కూడా నొక్కాలన్నటువంటి ఒక టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమే మాజీ మంత్రి అప్పలరాజు పైన ఈ కేసు పెట్టారనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతం పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దీన్ని ఖండించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొద్ది రోజుల కిందట విశాఖ వెళ్ళినప్పుడే ఏ విధంగా కుట్ర చేశారు అప్పలరాజు పైన అంశాన్ని కూడా వివరించారు. రైట్ సతీష్, మీరు లైన్లోనే ఉండండి. ఒక్కసారి సీదిరి అప్పలరాజు గారు ఏం మాట్లాడారో చూద్దాం స్క్రీన్ పైన. పరిస్థితి ఉంటుందని భావిస్తాను. యాక్సిడెంట్ చేశారా? ఇందులో నా మొబైల్ ఉందా చూడండి సార్. యాక్సిడెంట్ పరిస్థితి ఉంటుందని భావిస్తాను.